అంటే తెలంగాణ గౌరవ్ గారు మీ వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు 20 ఏళ్ల కింద తెలంగాణ కోసం బాగా కొట్లాడారు. 69లా మరి కేసీఆర్ గారు మేమందరం వేరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడతాం, తెలంగాణ తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా పార్టీ పెట్టలేదు, గులాబీ జెండా పెట్టలేదు. పోతే ఏం పర్లేదురా నీకు అన్నారు స్ట్రైట్ గా. కేసీఆర్ గారు ముందు మాట్లాడి మరి ముందు పోయిన తర్వాత నేను వెనక పోతాడే వినోద్ ఇట్లారా అన్నాడు. పోయిన తర్వాత అరే మీకేం పర్లేదారా మరొకటి దుకాణం పెట్టిర్రు అన్న. గోపాలరావు గారికి తెలుసు ఆ పెద్ద మనిషి. నీకేం పర్లేదారా మళ్ళీ దుకాణం పెడతారే తెలంగాణ అంటే. మార్పు కోసం ప్రయత్నం చేయాలంటే కొంతమంది ఉంటారు వ్యతిరేకిస్తారు. అది భూమి పుట్ట కాంచెలున్నారు, ఇంకా ఉంటారు కూడా. దానికోసం మనం భయపడదు. ఇప్పుడు ఈ మిషన్ ఇచ్చి మేము పోయిన తర్వాత ఎవడెవడు మాట్లాడితే ఈ లాత మీరందరూ నారాజు కావద్దు ఉంటారా ఉంటారు. అట్లా ఎవరు ఉంటారు ఏదైనా అది కాదు, ఉంటున్నది ఉంటారు. కాబట్టి దాని గురించి మనం బాధపడదు. ట్రాక్టర్ వస్తే వ్యతిరేకించారు. ముఖ్యంగా హార్వెస్టర్స్ వచ్చినప్పుడు కాలబెట్టారు. మీకు తెలుసు ఇవి రానియమని చెప్పి కాలబెట్టారు. ఇది వస్తే వ్యవసాయ కూలీలకు పని ఉండకుండా పోతాయని కూడా చెప్పారు. నమ్మిన వల్ల నేను కూడా ఒకటి, ఎందుకంటే నేను ఒప్పుకోవాలి కదా. నేను ఇప్పుడు పెద్ద తెలుగులో అన్నది కదా, నేను కూడా ధర్నా చేస్తాను దాంట్లో. అప్పుడు నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిని. ధర్నా పిలిపిస్తే ధర్నా చేస్తాం. 1982లో పివి నరసింహారావు గారు వరంగల్కి వచ్చాడు. అప్పుడు కంప్యూటర్లు అప్పుడే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84-85 మధ్యలో. హలో ఇది నిలబడతారు కదా, నిలబడితే చాలు. పివి నరసింహారావు గారు మంత్రిగా అప్పుడే ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన వస్తే కంప్యూటర్లు వేస్తున్నా అన్నాడు. అప్పుడు పెద్ద పిలిపిస్తే నేను అప్పుడు లా కళాశాల విద్యార్థిని కాకతీయ యూనివర్సిటీలో ఒక 2000 మందిని తీసుకుపోయి ధర్నా చేసిన. ఇక్కడ పబ్లిక్ గార్డెన్ మొదలు తీసుకుపోయి ఇప్పుడు గద్ద దూరం ఎట్లా నడుచుకున్నా అనిపిస్తారు. ఇప్పుడు కార్లో పోతే 10 నిమిషాలు అవుతారు. అంత దూరం అందరి పిల్లలను అందరి తీసుకుపోయి ఈ కంప్యూటర్లు వ్యతిరేకం, మనకు బ్యాంక్ ఉద్యోగాలు పోతాయి, బ్యాంక్ లో 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుంది, దీన్ని వలగొట్టాలి అని చెప్పి లొల్లి పెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఇలా కంప్యూటర్ లేకుంటే మనిషే లేకుండా పోయాడు. కాబట్టి మార్పు జరుగుతున్నప్పుడు కొన్నింటి వ్యతిరేకించక తప్పదు. కొన్ని దుర్మార్గంగా కొన్ని వృద్ధపడితే వాటిని వ్యతిరేకించవలసిందే. కానీ శాస్త్ర విజ్ఞానాన్ని మంచి కోసం జరుగుతున్నప్పుడు ఆహ్వానిద్దాం, చెడు కోసం జరుగుతున్నప్పుడు వ్యతిరేకిద్దాం. ఎట్లా ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంటది. నిన్న ఒకటి చూసినా, నేను దవాఖానకు చూద్దామని పోయినాడ ఒక హాస్పిటల్ ఉంటే 3 పోయినరు. ఆడ కూర్చొని ప్రతి ఒక్కరు దీన్ని చూస్తాడట. మరి ఆ పేషెంట్ పాపం బెడ్ మీద వాడు చూస్తాడు, నన్ను ఎప్పుడు చూస్తాడు. అక్కడ 3 వేలు ఆడ కూర్చున్నారు. ఇంకా దీన్ని వాట్సాప్ కొట్టుకుంటూ చూస్తాను. ఆ బెడ్ మీద కూడా అట్లే ఉన్నాడు. ఎవరినైతే చూద్దామని పోయినరో పలకరించి కూడా పలకరించలేదు. అక్కడ కుర్చీలు లాక్కున్నారు, కూర్చొని 3 చూస్తాను. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మంచి ఉన్నది, చెడు ఉన్నది. కాబట్టి మంచిని ఉపయోగించుకోవాలి. ఇవాళ ఈ రోజు ఇది కపాస్ ప్లక్కర్ అని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్తే ఇది కలెక్టర్ గారు, అదేవిధంగా రాములు గారు, అగ్రోస్ గారు, వారి సిబ్బంది ఆలోచించి తీసుకొచ్చారు. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూసినాం. కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇది శుభ్రంగా ఉన్నది, ఈ ప్లగ్ చేసిన తర్వాత దీనిలో దుమ్ము ధూళి అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఉన్నారు. అది గుంజేటప్పుడే అక్కడ రైతు అన్నాడు, దీంట్లో అంతా దుమ్ము పోతుంది అన్నాడు. మళ్ళీ చూపించారు కలెక్టర్ గారు, దీంట్లో దుమ్ము లేదు. ఇప్పుడే అక్కడ అనుమానం ఉండే అనుమానం తీరింది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వైదేహి గారు ఇక్కడ ఉంటారు, మిగతా అధికారులు ఉంటారు. మీ ఊర్లోకెళ్ళే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది,
దీనివల్ల ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మేము చెప్తాం, ఈ తయారు చేసిన కంపెనీకి చెప్తాం. ఇది చాలా గొప్ప శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసింది. ఇది సీమా కాటన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు, ఇది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున శాస్త్ర విజ్ఞాన డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తయారు చేసింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు చదివిన ఇక్కడ కూర్చొని ఏళ్ళు కట్టు కాకుండా ఉన్నాయట. ఇది వాడితే అప్పుడప్పుడు ఉద్యమంతానికి ఏళ్ళు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. కరెంటు ఎంతసేపు ఉంటుంది, దాదాపు 8 గంటలు ఉంటుంది అంటున్నారు. ఒక బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. మీరు దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు, వాళ్ళతోనే మరి ఇంత పచ్చిగా ఉన్నది, ఇంకెప్పుడు దాన్ని పూత ఊసి ఏమొస్తుందో చూడండి, చెప్పండి. ఇది లాభం ఉన్నదా, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా? మీరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మీదే ఒడిశాల గ్రామంలో మొదటి లాంచ్ చేస్తాం తెలంగాణ. కాబట్టి ఇది మంచిగా ఉన్నదా, ఎట్లా ఉపయోగించుకుందాం. ఇప్పుడు దాదాపు దానికి డబ్బు విషయం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఇలా మాత్రం 10 మీ ఊర్లో ఇచ్చిపోతున్నారు. దాన్ని మంచిగా యంగ్ పిల్లలకి నేర్పండి. వీలైతే ఇది చాలా సక్సెస్ ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. పత్తి అనేది ఎల్లకాలం ఉంటుంది. ఇలా వరి ధాన్యం పంట బాగా వండుతుంది, చాలా సంతోషం. కలెక్టర్ గా లెక్కలు చెప్తా అంటే నాకు భయం అవుతుంది. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అని ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటే ఎక్కువ ఉత్పత్తి అయితే సమస్యలు ఎక్కువైతాయి. నేను కేసీఆర్ గారికి గత సంవత్సరం చెప్పిన, సరే ఇవన్నీ మనం కరెంటు ఫ్రీకి ఇచ్చినాం, నీళ్లు ఇస్తున్నాం, బ్రహ్మాండంగా ఇవన్నీ చేస్తున్నాం, మరి వరి ధాన్యం ఎట్లా కొంటాం సార్ అంటే ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. మనకు కొన్నది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా 1350కి అమ్మడానికి వరి ధాన్యము ఛత్తీస్గఢ్ నుండి ఏటూ నాగారం బ్రిడ్జ్ దగ్గర 30-40 లారీలు వచ్చి ఆగినాయి. చూడండి, అంటే పక్క రాష్ట్రాల పట ఆడ ప్రభుత్వం కొంటలేవు. ఆ కాంగ్రెస్ వాడు పరిపాలించిన రాష్ట్రంలో కొంటలేరు, బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కొంటలేరు. కొంటారు. ఎంత కొంటారు? ఎకరం వేస్తే 10 క్వింటాలు 15 క్వింటాలు కొంటారు. మిగతా నువ్వు ఎక్కడ అమ్ముకపోంటారు. వాళ్ళు లారీల్లో తీసుకొచ్చి మన రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన పార్లమెంట్ కొత్త చట్టం చేసింది, ఎక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పిండ్రు. అయ్యేసరికి వాళ్ళు లారీలలో పట్టుకొస్తున్నారు. ఇప్పుడు మనకి పెద్ద లొల్లి, పోలీసులను పెట్టి ఆపలేవు. పోలీసులు మస్తు మంది పోలీసులు ఉన్నారు, మనం పెడదామంటే ఆపడానికి వీల్లేదు, చట్టం ఆపడానికి వీల్లేదు. మరి వాళ్ళు తీసుకొచ్చి అమ్మితే ఏం చేస్తారు? మరి కొంతమందిని ఏమో ఏ స్థాయికుండా కొనుక్కొచ్చి మళ్ళీ ఇక్కడ అమ్ముతా ఉండొచ్చు. అయ్యో కాదా? ఎవరి సొమ్ము? మన సొమ్ము కదా, సర్కార్ సొమ్ము కదా. మరి అవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కలెక్టర్ గారు నా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి సంతోషంగా చెప్పారు మన జిల్లాలో. కాబట్టి నాకు ఇక్కడ కూర్చున్నా నాకు దడదడలు ఎత్తాది. ఇవన్నీ ఎట్లా రాదు? మన ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. కాబట్టి మన రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వవలసిందే, చేయవలసిందే. కొంతమంది కేసీఆర్ సన్నాలు ఏమన్నాడు కాబట్టి ఏందని అంటారు. అది మేము చెప్పలే కానీ అసలు విషయం చెప్తున్నాయి. చెప్తా దాన్ని ముచ్చట చెప్పని మొత్తం. ఈ తిరుపతి రెడ్డి అడిగాడు ఒక 3 నెలల కింద నన్ను. అయితే ఏమడిగాడంటే ఈ సన్నాలు ఎట్లా అది ఇదని అడిగాడు. మిత్రులారా, అస్సలు విషయం సన్నాలు ఎందుకు చెప్పినామంటే ఇది చెప్పాలి. పత్రికా మిత్రులు కూడా రాయాలి. నేను నిన్న ఎలక తృప్తిలో కూడా చెప్పిన, సతీష్ గారు ఆ మీటింగ్ రాలేదు కానీ నేను చెప్పిన కారణం ఏంటంటే అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో గత 5 సంవత్సరాల నుంచి కరువు ఉన్నదట. అది వరకు కూడా దాదాపు విధంగా చెప్పండి 10 సంవత్సరాల నుంచి మంచి వర్షాలు పడతలేవు. దొడ్డు వడ్లు మీరు పోయిన సంవత్సరం పండించిన వడ్లు కొన్నాము, తెల్లారే లారీలా పంపించినాం ఇక్కడికి. ఆ రాష్ట్రాలకి ఇబ్బంది లేకుండే. కానీ ఈ సంవత్సరము ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు
ఈసారి దక్షిణ భారతదేశంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని తెలిసింది. కావేరీ పరివాహ ప్రాంతం లోపల బ్రహ్మాండంగా వాళ్ళు కావేరీ నది పైన ప్రాజెక్టులు ఉన్నాయి. మంచి వ్యవసాయం చేసేటువంటి నైపుణ్యత ఉన్నది వాళ్ళకి. కానీ దురదృష్టవశాత్తు 10 ఏళ్ల కాంతి మంచి వర్షాలు పడలేదు. ఈసారి వర్షాలు పడితే వాళ్ళు వరి ధాన్యమే వేస్తారు. వారి వరి ధాన్యం వేసి పంట వండితే మన దొడ్లు వడ్లు కొనేటోడు ఎవడు లేడు అనేది మాకు అర్థమైంది. ఒకటి, మన దొడ్డు వడ్లు వండించి మన బియ్యం పెట్టించి పీడిఎస్ చౌకటిపులు తీసుకొచ్చి అమ్మితే గ్రామీణ ప్రాంతాల తక్కువ శాతమే దాన్ని తింటారు. ఏం చేస్తారో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కలెక్టర్ గారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు. అర్థమైంది. ఆర్డీఓ కలెక్టర్ దానికి బాధ్యులు కాబట్టి మనల్ని మాట్లాడితే బాగుంటుంది. మనం 27-28 రూపాయలు పెట్టి మనం కొంటే రూపాయికి వీళ్ళకి ఇస్తే 9 రూపాయలు 7 రూపాయలకు వీళ్ళు అమ్మితే ఊరు బయట 12 రూపాయల కంటే అక్కడ పోయిన తర్వాత కొంటాడు 15 రూపాయలకు కొని బొంబాయి వేసరికి 20 రూపాయలే బొంబాయి పడవెక్కిచ్చేసరికి 22 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు మొత్తం లాభం పొందుతారు గత చాలా కాలం నుండి. అందుకోసమే కన్జ్యూమ్ కావాలి. పండించిన పంట తినడానికి పోతే మీకు ఇబ్బంది లేదు. మేము దొడ్డు వడ్లు పండిస్తాం. నిన్న మొన్న ఒక ఆయన అన్నాడు నాతో, పండించుకోరా బిడ్డ, పండించుకో, ఎవడో కొంత పండిద్దాం. మనం కూడా విదేశాలకు అక్కడిక్కడ అమ్ముడు అంతా దొడ్డు వడ్లు తప్పనిసరిగా పండవేయవలసిందే. కానీ కన్జ్యూమబుల్ ఐటమ్ కావాలి, పండించింది తినాలి. కాబట్టి సన్న బియ్యం కోసం పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పి పండించినది తప్పితే మీకు 100 రూపాయలు ఎక్కువ ఆయనకి కోపమా? కేసీఆర్ 100 రూపాయలు మీకు వస్తాయంటే ఆయనక వద్దంటాడా? కానీ ఈసారి దొడ్డు వడ్లకి డిమాండ్ పడిపోతుంది అని తెలిసింది మాకు. దాని మీద స్టడీ చేస్తాం. ముఖ్యంగా ప్రణాళిక మా డిపార్ట్మెంట్ నేను మొత్తం పంపించి తెలుసుకున్నాను. నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఒమాన్ గల్ఫ్ దేశాల్లో పడే ఎక్కడెక్కడ బియ్యం, ఇప్పుడు వాళ్ళు ఇదివరకు రొట్టెలు తినేది, ఇప్పుడు వాళ్ళు బియ్యం తింటారు, అంటే అన్నం తింటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ డిమాండ్ ఉన్నది కూడా మొన్న పెద్ద ఎత్తున స్టడీ చేయించినాం మేము. ఏమైనా అదృష్టం ఉంటే మన దగ్గర నుంచి కూడా మంచిగా పండించి, మీరు పండించినటువంటి సన్న పంటలు పండించి బ్రహ్మాండంగా బయట కూడా అమ్ముకొని, పెద్ద ధరేం రాదు కానీ ఎట్లీస్ట్ అమ్ముడుపోతుంది. ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. అర్థమైందండి? ఉత్తగా లేము. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ రోజుకు ఒక 5-6 గంటలు పంటలు తప్పితే తెల్లదానికి ఇదే పని, పొద్దుదానికి ఇదే పని అని. ముఖ్యంగా వారి ఎంబడి ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. ఇలా ఈ సన్నపు బియ్యము, సన్నపు వడ్లు పండియాలనేది ఒక ఖచ్చితమైన నిర్ణయం. చాలా 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 ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నిజంగా ఈసారి దొడ్డు బండ్లు ఇదివరకు పండించినట్టు అంత పంట వస్తే ఇప్పటికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇంకా ఇబ్బంది ఉండకూడదు. ప్రభుత్వాలు కొన్ని ఏం చేయాలి? కాబట్టి ఆలోచన చేస్తాం. మంచిగా తెలంగాణ రాష్ట్రం గురించి వెళ్ళి, డెవలప్మెంట్ గురించి వెళ్ళి, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. రోజు పత్రికలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, నీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వర్గాలకి మరి పెన్షన్ల రూపంలో గాని, స్త్రీలకి తమ హక్కులు కాపాడడానికి అది గాని, విద్యలో కూడా మంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సీట్ కోసం ఎవరు అడగపోయేది. ఇవాళ హాస్టల్ పట్ల డిమాండ్ ఎట్లా పెరిగిందో నాకంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత అదే విధంగా మైనారిటీ హాస్టల్స్, మంచి విద్యను, మంచి భోజనము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుందంటే ప్రభుత్వము మీ దయా దాక్షిణాల వల్లనే. మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నాం. ఇంకా చదువు అయినా, విద్య, వైద్యం, ఈ రెండింటిపైన కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడని జీవితాన్ని గడపాలని చెప్పే ఆలోచనతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఇవన్నీ మనం ముందుకెళ్తున్న సందర్భంలో పత్తి రైతులు తప్పనిసరిగా పత్తి డిమాండ్ ఉంటది. ఎంత ఉంటది, ప్రపంచ మార్కెట్ ఎట్లా పోతున్నది అని కూడా ఆలోచన చేసి నియంత్రణ సాగు కావాలని చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఏది వేయాలి, ఏ భూమిలో ఏదేయాలి, ఏ భూమి యొక్క దాని బలం ఏది ఉన్నది,
అవన్నీ కూడా రానున్న రోజుల్లో కూడా ఆలోచన చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఇలా పట్టా పాస్బుక్లు, ధరణి పోర్టల్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు. ఎక్కడైనా ఊరన్నంగా పంచాయతీలు ఉంటాయి, అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, పాలి పంచాయతీలు ఉంటాయి. అమ్ముడు ఇది తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకో, తెలంగాణ మీద రాసుకుంటాం. శశాంక్ గారు, I started my practice in the year 1984 as a lawyer. 1984 నేను వకాలతు కొత్తగా జాయిన్ అయినా. పోయిన తర్వాత మా సీనియర్ దగ్గర కేసు వస్తే ఈ కాయిదాలన్నీ చూసి చూడు అంటే దన్నసరి గ్రామం, కేసముద్ర మండలం, ఆమె చార్మినార్ సిగరెట్ డబ్బు ఇచ్చింది. అరే ఈ చార్మినార్ సిగరెట్ డబ్బు అయిందమ్మా అని నేను చూసిన. దాని వెనక రాసి ఉన్నది, పేరునేని గోపాలరావు గారు 300 రూపాయలకు ఎకరం సోపలు అమ్మీడని చెప్పి దాని అనుకున్నది. చార్మినార్ సిగరెట్ డబ్బు ఇంకా అంటే నమ్మకం. మీరు మనం ఆమె నేను తప్పు పట్టలేదు అంటే ఆ అమ్మిలోని మీద అంత నమ్మకం. తెల్ల కాదు కూడా రాసుకోలేదు, ఇది అట ఇట్లా చింపిండ్రు, దాని మీద రాసి పైసలు ముట్టినాయనేది. మరి ఆయన ఎటు పోతాడో, ఈమె ఎటు పోతాడో, ఎక్కడిచ్చిండో, వాడు రాసినోడు ఎట్లా రాసిండో కానీ అది కాదు. దాని మీద కొట్లాడాలి నేను వకీలు. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెల్ల కాగితాల మీద రాసుకునే అలవాటు ఉన్నది. ఎందుకంటే ఊరనంగా పెద్ద మనుషులంగా ఆ నమ్మకం ఉండేది. అది మంచి వ్యవస్థనే ఉండే. కానీ ఇవాళ అట్లా లేదు కదా. 15 లక్షలు 20 లక్షలు ఎకరం పోయంగా నేను మంచివాడైతే నా కొడుకు ఎందుకు మంచుకుండాలి, నా మనవడు ఎందుకు మంచుకుండాలి? కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోరు. సర్కార్ కంటే గా పైసలు మీకు కరువైనాయా? 10 లక్షలకి 20 లక్షల ఎకరం ఉంటోళ్ళకి మళ్ళా ఉంటాను సార్. ఇది ఎక్కడదు ఒకసారి సాదా పైన అయిపోయిందని చెప్తే మళ్ళీ కూడా తెల్లకాయ మీద మా మాల రాసుకుంటారు. ఇది మంచిది కాదు. ఇలాంటి పెద్ద మనుషులు చెప్పాలి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, కంపల్సరీ చేసుకుంటేనే పట్టాదారు పాస్బుక్ లో పేర్లు ఎక్కుతాయి. ఈ ధరణి పోర్టల్ చివరిగా ముగించే ముందు మేము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ప్రతి భూమి సర్వే నెంబరు మిల్లీమీటర్ల 5 గింతంత ఈసమంతా కూడా కాదు, గింతంత తేడాతోనే లెక్కలు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరం మొత్తం అదే చెప్పబోతున్నాం. మొత్తం ప్రతి సర్వే నెంబరు చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా దీని మీద మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. నేను దాని మీద ఆలోచన చేసిన మన ఒక మీటింగ్ ఏది మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి సర్వే నెంబరు ఇవాళ గూగుల్ తోనే మీరు సెటిలైట్స్ తోనే ఇస్రో స్పేస్ ఆర్గనైజేషన్ తోనే 3D సినిమాలు కొంతమంది చూసిన తెలుస్తారు. 3D అంటే 3Dలో దాన్ని ప్లాన్ చేసేస్తున్నాం. ఎవరిది ఏ నెంబర్ ఎక్కడ కిందికి అవన్నీ ప్లాన్ వచ్చిన తర్వాత మన ఊళ్ళలోకి వచ్చి నాటిపోతారు. ఇంకా వెనకట్లాగా నాది రూబా ఉండదు. ఎట్లుంటదంటే న్యూస్ పేపర్ కాదు, ఇది గిట్టాకడ పడేస్తే గుడిశాల సర్పంచ్ లత అనేది అవుతుంది మీద. ఈ కాగితం మీద రాసుకున్నాడు మన ఎమ్మెల్యే సాబ్, ఇది ఆడ పడేసిపోతే కొన్ని వేల కిలోమీటర్ల మీద ఉన్నటువంటి సెటిలైట్ అది కూడా చూస్తుంది. కాబట్టి మిత్రులారా, అంత శాస్త్ర విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు మన కలెక్టర్ గారు, ఎండి రాములు అగ్రోస్ గారు, వారి సిబ్బంది మొత్తం వ్యవసాయ శాఖ సిబ్బంది గారు అందరూ కూడా మమ్మల్ని పిలిపించి మరి మా ద్వారా ఇది లాంచ్ చేయించారు. ఇది డెమాన్స్ట్రేషన్. ఇక్కడ 10 మందికి ఇస్తారు. మరి ఆ సోదరమణి వైద్య గారు ఆఫీసరు వారి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండాలి. మంచిగా టైం ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడో అప్పుడు ఉండి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ గారు మరి రాష్ట్రానికి పంపిస్తే మరి అగ్రోస్ చైర్మన్ రాములు గారు, నేను ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి దీన్ని రానున్న రోజుల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో కూడా మేము ఆలోచన చేస్తామని తెలియజేస్తూ, ఈ రోజు మీ గ్రామంలో యావత్ తెలంగాణలో మొదటిగా మీ గ్రామంలో దీన్ని లాంచ్ చేసినాం. కాబట్టి ఒక డెమాన్స్ట్రేషన్. మరి అల్టిమేట్లీ ఐ థ్యాంక్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ స్పాన్సర్ చేశారు మనకి. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.